హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ నందిని నంబల్ల. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఇది నా సెకండ్ వీడియో, సెకండ్ బ్లాగ్. ఎర్లీ మార్నింగ్ 5:30 ఆ టైం అవుతుందండి. బయటంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ కాఫీ కలుపుకుంటున్నాను. బయటంతా కడిగేసుకొని ముగ్గు పెట్టుకున్నానండి. ఈరోజు తులసి మొక్క నాటాలనుకున్నాను. దానికోసం ప్రిపరేషన్స్. స్నానం చేసేసి ఇక్కడ తులసి మొక్క అనేది వేసానండి. దీపం కూడా పెట్టాను తులసి మొక్క దగ్గర. అలాగే ఇంట్లో కూడా దీపం అయిపోయిందండి. ఇంట్లో అయితే పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా టిఫిన్ సెక్షన్. ఇక్కడ మా అబ్బాయికి నాకు మాత్రం చపాతీ చేసుకుంటున్నామండి. హస్బెండ్కి ఇంకా పాప ఇద్దరు అంబలు తాగుతారు, వాళ్ళకి ఇంకా చేయాలి. టిఫిన్ కంప్లీట్ అవ్వగానే ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం ప్రిపరేషన్స్ చేయాలి. ఇప్పుడు ఇది చేస్తూనే అటువైపు ఇంకో ఆలోచనలు బుర్రలో. నైట్ అయితే మా వారు అందరూ చపాతీ తింటారు, కానీ మార్నింగ్ మాత్రం ఎందుకో తింటారు. నేను మా బాబు మాత్రం తింటాం. వాళ్ళకి మాత్రం ఇడ్లీ కంపల్సరీ. కానీ ఇడ్లీకి పప్పు అనేది రాత్రి వేయలేదండి. అందుకే నాకు ఈ పాటలు. నాకొకటి మా వారికి ఒకటి అలా అని. నాలాగే మా బాబు వాడు నేనేం తింటే అదే తింటాడు. కానీ పాప అలా కాదు, అచ్చం వాళ్ళ నాన్నలా ఇడ్లీ మాత్రమే కావాలి. నేను రోజు యూట్యూబ్లో వ్లాగ్స్ చూసేదాన్నండి. వ్లాగ్స్ అంటే పిచ్చి. అంటే మనం చేసుకునే డైలీ రొటీనే ఏముంది అనుకుంటారు, కానీ అందులోనూ మనం టైం ఎలా మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అనేది బాగా చెప్తారు. నేనైతే అందరి వ్లాగ్స్ ఫాలో అవుతాను. ముఖ్యంగా కొందరు ఉన్నారు, కానీ పేర్లు చెప్పకూడదు కదా. ఇక ముందు నా వ్లాగ్స్లో అంటే నా వీడియోస్లో ఏమైనా టిప్స్, కిచెన్ క్లీనింగ్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ చేసేటప్పుడు టిప్స్ చెప్తానండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నన్ను కామెంట్ రూపంలో అడిగితే నేను ట్రై చేస్తాను. నా 100% ఇస్తానండి. అందరినీ ఆదరించినట్టే నన్ను కూడా యూట్యూబ్లో ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. బాగున్నా బాగాలేకపోయినా అది మీరు కామెంట్స్ రూపంలో అడిగితే నేను ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకుంటాను. బ్యాడ్ కామెంట్స్ అయినా అంటే నెగిటివ్ కామెంట్స్ అయినా పాజిటివ్ కామెంట్స్ అయినా నేను తీసుకుంటానండి. ఇక్కడ చపాతీ మాత్రమే కాల్చుకుంటున్నానండి. దీనికి సైడ్ డిష్ అంటే ఏం చేయలేదు. అంటే మా బాబేమో కిసాన్ జామ్తో తింటాడు, స్ప్రెడ్ చేసుకొని రోల్ చుట్టుకొని. నేనైతే టీలో అయినా ముంచుకుంటానండి, చాలా బాగుంటుంది. అలా కూడా లేదంటే ఏదైనా పికిల్ పెట్టుకొని తిన్నా బాగుంటుంది. ఇంక ఇప్పుడు అంత చేసే ఓపిక అయితే లేదండి. మధ్యాహ్నం కోసం ఏం చేయాలో చూసుకొని వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకోవాలి. ఈరోజైతే ఇంకా బట్టల ప్రోగ్రామ్ అవేమీ పెట్టుకోలేదు. అంటే మార్నింగ్ బాగా ఎర్లీగా లేచాను తులసి మొక్క వేయాలని. యాక్చువల్లీ తులసి మొక్క మాకు బయట వరండాలో ఉండేదండి. అది పిల్లలు ఆడుకునేటప్పుడు ఇరిగిపోయింది. కార్తీక మాసంలోనే వేద్దాం అనుకున్నాను, కాకపోతే వీలు పడలేదు. ఇంక ఇప్పుడైతే తులసి మొక్క వేసానండి. తులసి మొక్క ఉంటే ఆ ఫీలింగే వేరు. ఇంటి ఆవరణంలో తులసి ఉండాలి. ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటే చాలా బాగుంటుందండి. మైండ్ రిలాక్స్గా ఉంటుంది, మనసు కూడా బాగుంటుంది. ఏ పని చేసినా మనకి మనసు బాగుండాలి, అట్ ద సేమ్ టైం మైండ్ పని చేయాలండి. మనసు మైండ్ రెండూ కలిపి మనం ఏదైనా పని చేసామంటే అనుకునేది సాధించగలం. నా వీడియోస్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా పెట్టాను కదా, ఇదేం చేస్తుందిలే అనుకోకండి. ఫ్యూచర్లో నా వీడియోస్లో మీకు అంటే ఉపయోగపడే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఏ విధంగా వీడియోస్ చేయాలి అనేది మీరు మాత్రం నాకు సజెషన్స్ ఇవ్వాలి. నిన్న ఒక యూట్యూబర్ నాకు కామెంట్ పెట్టారు, నైస్ వ్లాగ్ సిస్టర్, బట్ మీరు మ్యూజిక్ యాడ్ చేయకుండా వీడియో మొత్తంకి మీ వాయిస్ ఓవర్ ఇవ్వండి అని చెప్పారు. నాకైతే బాగా నచ్చిందండి. అసలు యాక్చువల్లీ ఆ కామెంట్ చూడగానే నచ్చింది. ఎందుకంటే ఒక యూట్యూబర్ అయి ఉండి నాకు సజెషన్స్ ఇచ్చారంటే మంచిదే కదండి. పాజిటివ్గా చెప్పారు కాబట్టి మనం పాజిటివ్గా తీసుకోవాలి. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే తన వ్లాగ్స్ చూసేదాన్ని. చాలా బాగుంటాయండి. తను ఇంకా పెద్ద సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్లీజ్ నా ఛానల్ని ఓపెన్ చేసి చూడండి. వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పైన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల నేను ఇక ముందు పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. చూస్తూ నన్ను కూడా అందరిలో ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ చపాతీలు చేయడం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇంక 2 ఏమో ఉన్నాయి. ఈలోపు వాడు వచ్చి హడావిడి చేసేలోపు ఇచ్చేయాలి. ఇందా నుంచి గెంతుతున్నాడండి, పెట్టు చపాతీ అని.
మధ్యలో ఎంట్రీ ఇస్తాడు. ఇద్దరు పిల్లలండి, బాబు పాప. బాబు పెద్దోడు, పాప చిన్నది. తనకి 6 ఇయర్స్, పాపకేమో 4 ఇయర్స్. టిఫిన్, భోజనం, డిన్నర్ ఇలాంటివి కాకుండా నాకు నార్మల్గా టీ అనేది ఎక్కువ ఇష్టం అండి. కాకపోతే ఎక్కువ తాగకూడదు కదా, కాఫీ టీ ఏదో ఒకటి, పడకపోతే హెడేక్ వచ్చేస్తుంది. ఇప్పుడు తిన్న వెంటనే మళ్ళీ టీ పట్టుకుంటాను, లేదంటే టీలోనే ముంచుకొని తినేస్తాను, అలా ఉంటుంది. మధ్యలో చూడండి వాడు ఎలా యాక్టింగ్లు చేస్తున్నాడు. కెమెరా ముందు పెడితే మామూలుగా డ్యాన్సులు వేయడు. పిల్లలందరూ అంతే కదా, ఎప్పుడూ ఆటలు డ్యాన్సులు అవే అల్లరి. అమ్మని విసిగించడం ఆ మాత్రమే తెలుసు వాళ్ళకి. చిన్నపిల్లలందరూ అంతేని. చూడండి, చపాతీ ఇవ్వు ఇవ్వు ఇవ్వు, ఇది కావాలి అది కావాలి అంటాడు. ఈ చపాతీయే నాకు కావాలంటున్నాడు అక్కడ. మధ్యలో మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. అంటే కెమెరా చూస్తున్నాడు కదా, కొంచెం వేరే ఫీలింగ్ ఉంటుంది. అందుకే మరీ ఎక్కువ అల్లరి చేయడు. ఇప్పుడు వాడికే ఇచ్చేయాలి వేసేసి. జామ్ మధ్యలో వేసి ఇచ్చేయమంటున్నాడు. వాడే చుట్టుకుంటాడట రోల్ చుట్టుకొని తినేస్తాడు. అలా బాగా ఇష్టమండి వాడికి. ఇంకా ఏమైనా కర్రీస్తో పెడితే తిండు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.